క్యూ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాటే సత్తా బాగుంది. వేపడలో పెద్ద సంచలనం. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభమైన స్వచ్ఛ రథం. గ్రామాల రూపు మారబోతుందా? ప్రజలకు ఇచ్చిన కొత్త సందేశం ఏమిటి? ఇప్పుడే చూద్దాం. విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ట్రైసైకిల్ను గ్రామ పంచాయతీలకు ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ప్రజలందరూ కలిసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, పిఎస్సిఎస్ డైరెక్టర్ గుంటుపల్లి దేముడు నాయుడు, అలాగే పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. అందరికి ఎక్కువైపోయింది. మరి నేను విజయవాడ ఉన్న సమయంలో ఏదైనా కావాలంటే ప్లాస్టిక్ కవర్ కంటే మరి పక్క నుంచి నేను హోటల్ రూమ్ లో ఉంటే తెచ్చే సందర్భాలు ఉన్నాయి. అంటే మన ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఎవరైనా మన కుటుంబాల్లో అందరూ ప్రతి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ కూడా మనం నివారించాలి. ఆ ప్లాస్టిక్ ఏమవుతుంది, మన పంట సమయంలో గతం తోలినప్పుడు అవి ఉండిపోతున్నాయి. కాల్చబడవు. లేకపోతే చెరువుల దగ్గర ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కూడా మనకు కనబడతా ఉంది. వీటన్నింటినీ నివారించి ప్రజల ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛతగా గ్రామాలు ఉండాలి, స్వచ్ఛతగా ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ చిత్రంలో విజన్ 47లో ఉండాలని ఈనాటి మన కూటమి పెద్దలంతా ఐక్యతతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిజైన్ చేసి ఇవాళ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఎండిఓ గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఎండిఓ గారికి, ఈ మండల పరిషత్ ప్రభుత్వ అధికారుల టీం అందరికీ, వేదికపై ఉన్న నా తోటి ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ సోదరులకు, ముందు ఉన్న నా కూటమి సోదర సోదరీమణుల, నా కుటుంబ సభ్యులందరికీ, లలితమ్మ ఇవాళ ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి ఒక 2 గంటల ఆలస్యమైన ఈ ప్రోగ్రాం కోసం మీ అందరూ పనులు మాట్లాడి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రజల ప్రశ్నలు, నాయకుల సమాధానాలు. ఇదే క్యూ న్యూస్ ప్రత్యేకత.